తెలుగు ఛానల్కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. గౌహతిలో బీజేపీ కార్యకర్తలతో మోదీ, పార్టీకి ఆక్సిజన్ కార్యకర్తలే. అస్సాంలో తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ప్రశంసించిన మోదీ. ఏపీకి 3.32 లక్షల కోట్ల బడ్జెట్, అభివృద్ధి సంక్షేమానికి సమతుల్య ప్రాధాన్యం. రైతును రాజుగా నిలబెట్టే దిశగా అడుగులు, వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన అచ్చెన్నాయుడు. ఈ నెల 24న చెలో సెక్రటేరియట్కు పిలుపునిచ్చిన ఆర్టీసీ సంఘాలు. వికారాబాద్లో రాజకీయ ఉద్రిక్తత, స్వతంత్ర అభ్యర్థి విషయంలో పోలీసుల విఫలయత్నం. యాదాద్రిలో ఫార్మా కంపెనీలో భారీ పేలుడు, 6గురికి గాయాలు. ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్సీ నాగబాబు వ్యాఖ్యలు, 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్. కరైకాల్లో అమిత్ షా సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు. కేంద్ర కేబినెట్ ఆమోదం, రైల్వేలకు 3 భారీ ప్రాజెక్టులు. గోరఖ్పూర్లో అభివృద్ధి పనుల ప్రారంభం, ప్రతి బ్లాక్ ఆదర్శంగా మారాలి, యోగి ఆదిత్యనాథ్. ఇది ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది, కవిత వ్యాఖ్యలు. కాంగ్రెస్ పార్టీ నా దృష్టిలో ఒక బ్రోకర్ పార్టీ, పోలీసుల వ్యవహారంపై ధర్మపురి అరవింద్ ఫైర్. అస్సాంలోని గౌహతి ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. అస్సాంలో బూత్ స్థాయి కార్యకర్తలను కలవడం తనకు గౌరవంగా ఉందని పేర్కొన్నారు. బీజేపీ ఈ స్థాయికి చేరుకోవడంలో పూర్తి క్రెడిట్ కార్యకర్తలదేనని స్పష్టం చేశారు. పార్టీకి కార్యకర్తలే ఆక్సిజన్ లాంటి వారని అభివర్ణించారు మోదీ. బీజేపీ కార్యకర్తగా ఉండడమే తనకు అతిపెద్ద అర్హత, గర్వకారణమని మోదీ తెలిపారు. పార్టీ బలం, విజయం అన్ని కార్యకర్తల కృషి ఫలితమేనని ఆయన అన్నారు. అస్సాంలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఈశాన్య భారతంలో ఏర్పాటైన తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీపై ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న C-130J విమానం విజయవంతంగా ల్యాండ్ అయింది. మోరెన్ జాతీయ రహదారిపై 100 కోట్ల రూపాయల వ్యయంతో 4.2 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ ఫెసిలిటీ చైనా సరిహద్దుకు సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. యుద్ధ, రవాణా విమానాలకు వ్యూహాత్మక రన్వేగా ఇది పనిచేయనుండగా అత్యవసర పరిస్థితుల్లో రెస్క్యూ, రిలీఫ్ కార్యకలాపాలకు దోహదపడుతుందని ప్రధాని తెలిపారు. పౌర, సైనిక వినియోగానికి అనుకూలంగా రూపొందించిన ఈ ELF విపత్తుల సమయంలో డిబ్రూగర్ ఎయిర్పోర్ట్కు ప్రత్యామ్నాయంగా సేవలు అందించనుంది. 40 టన్నుల యుద్ధ విమానాలు, 74 టన్నుల రవాణా విమానాలను నిర్వహించే సామర్థ్యం ఈ ఫెసిలిటీకి ఉంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి 3,32,205 కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ కేవలం లెక్కల పుస్తకం కాదని, రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమానికి సమాంతరంగా పరుగులు పెట్టించే సంకల్పం అని పేర్కొన్నారు. ఈ బడ్జెట్లో రెవెన్యూ వ్యయం 2,56,143 కోట్లు కాగా, మూలధన వ్యయం 53,915 కోట్లు. రెవెన్యూ లోటు 22,002 కోట్లు, ద్రవ్యలోటు 75,868 కోట్లుగా అంచనా వేశారు. అమరావతి నిర్మాణానికి 6,000 కోట్లు, విద్యుత్ రంగానికి 13,934 కోట్లు, రోడ్లు, పోర్టులు, ఎయిర్పోర్ట్లకు 13,546 కోట్లు కేటాయించారు. ఎన్టీఆర్, విద్యాసేవ, జలజీవ మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్ వంటి పథకాలకు 1,000 కోట్ల నిధులు కేటాయించగా, విశాఖ ఆర్థిక ప్రాంతానికి 28,000 కోట్లు, రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్కు 30,000 కోట్లు ప్రకటించారు. అలాగే విద్య, వ్యవసాయం, జలవనరులు, హోంశాఖకు భారీగా నిధులు కేటాయిస్తూ ప్రతి జిల్లాలో ప్రత్యేక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. వ్యవసాయం లాభసాటిగా మారితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని, అదే రాష్ట్ర సుభిక్షానికి పునాది అని పేర్కొన్నారు. రైతును రాజుగా నిలబెట్టాలనే లక్ష్యంతో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. ప్రస్తుతం వ్యవసాయ రంగం వృద్ధి రేటు 7.83% నమోదైందని, దేశ వ్యవసాయ ఉత్పత్తిలో ఏపీ వాటా 10% ఉందని చెప్పారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో 11 పంటలను గ్రోత్ ఇంజిన్లుగా గుర్తించి 15% వార్షిక వృద్ధి సాధనకు కృషి చేస్తున్నామన్నారు. అన్నదాత సుఖీభవ, PM కిసాన్ పథకాల కింద ప్రతి రైతు కుటుంబానికి ఏటా 20,000 చొప్పున అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. AI, డ్రోన్లు, IoT వంటి ఆధునిక సాంకేతికతతో వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మారుస్తామని మంత్రి స్పష్టం చేశారు. TSRTC సంఘాలు ఈ నెల 24న చెలో సెక్రటేరియట్కు పిలుపునిచ్చాయి. ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేయాలని వారు డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల 350 కోట్లు కోత విధించకుండా ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇవ్వవలసిన 2,500 కోట్ల రూపాయల పాత బకాయిలు వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రైవేటైజేషన్ను ఆపి ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి అందించాలని తెలిపారు. డిమాండ్లు నెరవేర్చకపోతే ఆందోళనను మరింత ఉద్రిక్తం చేస్తామని సంఘాలు హెచ్చరించాయి. వికారాబాద్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది.
1వ వార్డులో గెలిచిన స్వతంత్ర అభ్యర్థి అక్కమ్మ బీఆర్ఎస్కు మద్దతు ప్రకటించారు. ఆమె మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. కాంగ్రెస్ నాయకుల ఒత్తిడితో తన తల్లిని బీఆర్ఎస్ నాయకులు కిడ్నాప్ చేశారని అక్కమ్మ కుమారుడు బాలు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు మహేష్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. అక్కమ్మను తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే తాను స్వచ్ఛందంగానే బీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నానని అక్కమ్మ స్పష్టం చేశారు. ఆమె స్టేట్మెంట్తో పోలీసులు నిరాశగా వెనుతిరిగారు. తర్వాత మళ్లీ వచ్చిన పోలీసులను బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని ఎల్లగిరి పారిశ్రామిక వాడలో ఉన్న బృందావన్ ల్యాబొరేటరీస్లో శుక్రవారం అర్ధరాత్రి 2 రియాక్టర్లు భారీ శబ్దంతో పేలిపోవడంతో కలకలం రేగింది. పేలుడు దాటికి కంపెనీ ప్రాంగణంలో మంటలు ఎగిసిపడగా పరిసర ప్రాంతాలు దద్దరిల్లాయి. ప్రమాద సమయంలో 11 మంది సిబ్బంది విధుల్లో ఉండగా 2 సెక్యూరిటీ గార్డులు సహా 4 కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించగా వారి పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న డీఎస్పీ మధుసూదన్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు పర్యవేక్షించారు. అగ్నిమాపక సిబ్బంది దాదాపు 3 గంటల శ్రమతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సాంకేతిక లోపమే పేలుడుకు కారణమై ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తుండగా పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతోంది. ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్సీ నాగబాబు సోషల్ మీడియా నియంత్రణపై కీలక వ్యాఖ్యలు చేశారు. 16 ఏళ్లలోపు చిన్నారులను సోషల్ మీడియా, సైబర్ నేరాల నుండి కాపాడడం మనందరి బాధ్యత అన్నారు. పెద్దలకు ఉన్న మంచి చెడులపై అవగాహన పిల్లలకు ఉండదని పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు సూచించినట్టే ప్రత్యేక చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. విదేశాల్లో 16 ఏళ్లలోపు సోషల్ మీడియా నిషేధం అమలులో ఉందని తెలిపారు. బ్లూ వేల్ వంటి ప్రమాదకర ఛాలెంజ్లతో పిల్లలు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హోం, ఐటీ, విద్యాశాఖలు సమన్వయంతో కట్టడి చర్యలు చేపట్టి పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. కరైకాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ధీమా వ్యక్తం చేశారు. ఏఐఎన్ఆర్సీ బీజేపీ కూటమికి పుదుచ్చేరిలో 60% ఓట్లు వచ్చి 24కి పైగా స్థానాలు గెలుస్తామని అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం సురక్షితంగా అభివృద్ధి దిశగా ముందుకెళ్తుందని పేర్కొన్నారు. ఎన్డీఏ, బీజేపీ మరియు పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామిపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. కాంగ్రెస్ పాలనలో పాకిస్తాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదులు తరచూ జవాన్లపై దాడులు చేశారని ఆరోపించారు. ప్రస్తుతం మోదీ ప్రభుత్వంలో ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన 3 ప్రధాన ప్రాజెక్టులకు సుమారు 18,509 కోట్ల వ్యయంతో ఆమోదం తెలిపింది. ఇందులో కసారా, మన్మాడ్, ఢిల్లీ, అంబాలా, బళ్ళారి, హోసాపేట మార్గాల్లో 3వ, 4వ లైన్ల నిర్మాణం ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా రైల్వే లైన్ సామర్థ్యం గణనీయంగా పెరిగి రవాణా సౌలభ్యం మెరుగుపడుతుందని అన్నారు. ఆపరేషనల్ సామర్థ్యం, సేవల నమ్మకత్వం పెరిగి ఇండియన్ రైల్వేస్కు పెద్ద ఊతం లభిస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. గోరఖ్పూర్లోని జంగల్ కౌరియా వద్ద పునరుద్ధరించిన బ్లాక్ డెవలప్మెంట్ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి నిధులను ఎలా సమర్థవంతంగా వినియోగించాలో ఇక్కడ ఉదాహరణగా కనిపించిందన్నారు. ఇదే విధంగా పనులు జరిగితే ప్రతి బ్లాక్ అభివృద్ధి పదంలో మెరిసిపోతుందని పేర్కొన్నారు. బరోహియా బ్లాక్లోనూ ప్రజల ఆశయాలను నెరవేర్చే విధంగా అభివృద్ధి సాగుతుందని తెలిపారు. అక్కడి బ్లాక్ లీడర్ నిర్మాణాత్మక కార్యక్రమాల ద్వారా ప్రజలను నిరంతరం కలుపుకుంటూ పంచాయతీ కమిటీ సభ్యులతో కలిసి పనిచేస్తున్నారని అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ బంజారాహిల్స్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు రాజకీయ మార్పు ఇంకా ముందుందని ప్రకటించారు. జాగృతి ఫార్వర్డ్ బ్లాక్ కూటమి 40 స్థానాల్లో విజయం సాధించిందని, ప్రజలు కొత్త రాజకీయాలకు మద్దతు ఇస్తున్నారని కవిత తెలిపారు. గతంలో 90% మున్సిపాలిటీలను గెలిచిన బీఆర్ఎస్ ఇప్పుడు 16 స్థానాలకు పరిమితం కావడం పతనానికి సంకేతమని వ్యాఖ్యానించారు. బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారి పొత్తుపై ఆరోపణలు చేస్తూ కాళేశ్వరం అంశంపై సిపిఐ వైఖరిని ప్రశ్నించారు. త్వరలోనే తెలంగాణ జాగృతి పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారి యువత, కార్మికుల హక్కుల కోసం పోరాడుతుందని నాయకులు స్పష్టం చేశారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారా అంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిన్న రాత్రి బీఆర్ఎస్ కార్పొరేటర్ ఇంటి ముందు ఏసీపీ 4 ఎస్ఐలు ఏం చేస్తున్నారు, గడ్డి పీకుతున్నారా అంటూ ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం పోలీసులకు జీతాలు ఇస్తుంది, బీఆర్ఎస్ కార్పొరేటర్లను ఎత్తుకుపోవడానికేనా అని విమర్శించారు. ఓటుకు నోటు కేసు ముందుకెళ్తే సీఎం రేవంత్ రెడ్డినే ఇబ్బందులు ఎదుర్కొంటారని అరవింద్ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇవి ఇవాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.